ఆలోచన చేసే పరిస్థితి నుంచి ఈరోజు తిరుపతిని శాసించే పరిస్థితికి ఎదిగిన సంతోషం. ప్రస్తుతం మన సైకం రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ విషయంపై కాస్త వివరించవలసిందిగా రావాల్సిందిగా మొదటిగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికల నరేష్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఎన్నో మనం అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి సంఘాలందరూ కలిసి మొదటగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధిస్తున్నాము. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేమి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్న ముఖ్యంగా దీనికి రెడ్డి కోఆపరేషన్ కూడా మనకు ఇచ్చారు. ఇంకా తెలంగాణలో ఇవ్వాలి, బట్ ఇక్కడ ఇచ్చారు. దీనికి ప్రధానమైన కారణం మన ఏపీ రెడ్డి సంఘం. ఏపీ రెడ్డి సంఘం ప్రత్యేకత ఏంటంటే అన్ని సంఘాలలాగా ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. అయినా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద టైం 99% వచ్చి వనభోజనాల కార్యక్రమాలకే పరిమితం. ఒక ఏపీ రెడ్డి సంఘం మాత్రమే ఇష్యూస్ మీద ఎన్కౌంటర్ ఇవ్వడం, ప్రజాప్రతినిధులు కలవడం, అన్ని పార్టీలకు సంబంధించి తత్వస్థంగా ఉండడం జరుగుతుంది. రెడ్డి కోఆపరేషన్ అయితే సాధించుకున్నాం, కానీ దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఆ కమిటీలో కోఆపరేషన్లో ఎక్కడ కూడా అంటే ఏ రెడ్డి సంఘం నుంచి కూడా ఒక క్యాండిడేట్ కూడా దాంట్లో డైరెక్టర్స్కి లేకపోవడం అది మైనస్ పాయింట్. తర్వాత ప్రకటించిన తర్వాత దానికి 10 కోట్ల నిధులు మనం అలొకేట్ చేయాలని కోరాం. వాళ్ళకి ఆఫీసే లేదు కూర్చోటానికి. పేరుగా ప్రకటించారు, బట్ ప్రకటించడం మంచి విషయమే. సో ఇప్పుడు మనం ఫర్దర్గా కమిటీ తరఫున మనం దాని మీద గవర్నమెంట్ మీద ఇప్పుడు ప్రెషర్ తేవాలి. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా దానికి చైర్మన్ నియమించలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే సంఘాలలో ఒక 5-6 సంఘాలు ఉన్నాయి, మీరు ఏదో సంఘం నుంచి కనీసం ఒక సంఘం నుంచి ఒక డైరెక్టర్ని మీరు కమిటీలో తీసుకోండి. అధ్యక్షుడికి అయితే ఇచ్చే అవకాశం లేదు, బట్ అట్లీస్ట్ మీరు మెంబర్ కన్నా ఒక అవకాశం ఇవ్వండి. సో దట్ మీకు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్కి మేము ఇచ్చే రిక్వెస్ట్ అదే. తర్వాత దానికి ఖచ్చితంగా ఒక 1000 కోట్ల నిధులు మీరు కేటాయించాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క పేద రెడ్ల కోసం ఏదైతే ముఖ్యంగా దాన్ని మనం ప్రకటిస్తున్నారో గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రకటించారు కదా అని మేము పట్టించుకోకుండా మీరు వదిలేయడం కరెక్ట్ కాదు. మీరు ఫండ్స్ అలొకేట్ చేయండి. ఫండ్స్ అలొకేట్ చేసి మీరు చిత్తశుద్ధితో ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్డి సంఘాల నుంచి మీరు ఖచ్చితంగా 1-2 డైరెక్టర్ తీసుకుంటే మీ గ్రౌండ్ లెవెల్లో మీకు అప్డేట్ తెలుస్తుంది. 100% మేము కూడా మీకు సహకారం అందిస్తాం. దాని గురించి పార్టీలతో సంబంధం లేదు. రెడ్డి సంఘం అనేది కమ్యూనిటీ బేస్డ్ ఉంది. ఎప్పుడైతే మన దేశంలో మీరు జీరో క్యాస్ట్ తీసుకొస్తారో, జీరో అంటే క్యాష్లెస్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మేము కూడా ఈ సంఘాన్ని మూసేస్తాం. క్యాస్ట్ మనం మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్లో క్యాస్ట్ మెన్షన్ చేసిన రోజు ఈ రెడ్డి సంఘం కూడా ఉంటుంది. ఎప్పుడైతే క్యాస్ట్ తీసేస్తారో మీరు జీరో చేయండి, రిజర్వేషన్ తీసేయండి, ఆ రోజు మేము కూడా తీసేస్తాం. కాబట్టి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న రోజులు మన సంఘం పెట్టుకోవడం తప్పలేదు. పలాని సంఘమాతనాన్ని కానీ మనం పలాని క్యాస్ట్ అని చెప్పుకోవడం వల్ల మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం ముందుకెళ్ళదు. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు అన్ని పార్టీల్లో మన రెడ్డి ఉన్నాం. ఓకే, మన ఇప్పుడు మన లోకల్ క్యాండిడేట్ ఇప్పుడు ఒకవేళ రెడ్డి ఉన్నాడు అనుకో, 2 నిలబడుతున్నారు, మన కమ్యూనిటీని నిలబడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇద్దాం. ఒకవేళ 2 నిలబడ్డానుకోండి, మంచి వచ్చినట్టు ఇంకా 2 జనాలు తీసుకుంటారు. అదేవిధంగా మనకున్న ఇంకో ఫ్లోస్ ఏంటంటే మన కమ్యూనిటీ లీడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా మీటింగ్ ముందుకు రాకపోవడం, పెద్దగా పట్టించుకోకపోవడం. ముఖ్యంగా ఇప్పుడు మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పెద్దగా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు చాలా మంది. ఎక్కడన్నా ఎక్సెస్గా కమిటీ మెంబర్స్ పోతున్నారంటే లాస్ట్లో రెడ్డి తీసేయమని అడిగారు. ముఖ్యంగా మన ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం కూడా మన రెడ్ల సపోర్ట్ పూర్తిగా లేకపోవడమే కాదు. చదువుని అడిగారు కానీ మన సొంత కమ్యూనిటీ, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, కమ్యూనిటీని పట్టించుకోకపోవడం అంటే మెయిన్ కారణం. మన కమ్యూనిటీలో ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారని పట్టుకోవడం అంటే అదొక మైనస్ పాయింట్. ఇక మీదైనా ఏ పార్టీ వాళ్ళకి తెలుసుకుంటే మంచిది. రెడ్లు ఏకమైతే ఖచ్చితంగా ఎవరైనా అధికారంలో తీసుకురాగలరు, అధికారం పంపించగలరు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇమీడియట్గా రెడ్డి కోఆపరేషన్ చైర్మన్ ప్రకటించాలి. అదేవిధంగా ఆ యొక్క ఉపసంఘంలో ఖచ్చితంగా రెడ్డి సంఘాల నుంచి మీరు తీసుకోవాలి. తర్వాత మన రెడ్డి సంఘ సభ్యులకి చెప్పే ఇంకొకటి సలహా ఏంటంటే మన సర్వీస్ అనేది మన గ్రామ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. లైక్ ఆల్రెడీ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఆల్మోస్ట్ లాస్ట్ గవర్నమెంట్ బాగా చేశారు. ఈ అంగన్వాడీస్ కానీ చిన్న వాటి నుంచి మేము ఫండింగ్ యాక్టివిటీస్ లైక్ 5,000-10,000కి చాలా మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు అంగన్వాడీలకి ఒక 10,000-20,000 మనం డొనేట్ చేస్తే చాలా మార్పులు చేసుకోవాలి. అట్లా మన ఆ స్థాయి నుంచి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది.
అది చేసేటప్పుడు మన రెడ్డి సంఘం పేరు మనం వాడుకోవచ్చు. రెడ్డి సంఘంలో ఒకవేళ అప్పుడు ఏదైనా ఫండ్స్ అవైలబుల్ ఉంటే అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకి స్పాన్సర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామ స్థాయి నుంచే మనం పైకి రావాలి. ఎవరు కూడా డైరెక్ట్గా స్టేట్ లీడరో లేదా జిల్లా లీడర్ కాలేదు. సో ఉపాధి ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇంకొక సలహా ఏంటంటే అందరికీ మనం అందరం ఎంతో కొంత చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నాం, చిన్నది కానీ పెద్దది కానీ. ఆ బిజినెస్లో మన సంఘం వాళ్ళకి మీరు దానికి తెలియపరచండి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, దీనికి మీరు ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తెలుసుకున్న ఇంకోటి చేసుకున్న వాళ్ళకి అట్లా ఇన్ఫార్మ్ చేయడం. ఇప్పుడు సడన్గా ఉన్నారు అన్ని డీటెయిల్గా అప్డేట్ పెడతా ఉంటారు ఏదన్నా. అట్లనే మనం చేసే చిన్న బిజినెస్ అయినా మీరు దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, అదేవిధంగా దాంట్లో ఎవరికైనా భాగస్వామ్యం ఇస్తుంటే ముఖ్యంగా మన సంఘం వాళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది తెలియపరచండి గ్రూప్ ద్వారా కానీ లేదా మీటింగ్ ద్వారా కానీ. సో అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ క్యాస్ట్ ఈ సిస్టంలో మనం హెల్ప్ చేసుకోకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈడబ్ల్యూ చేసుకొచ్చారు 5%, అదే చాలా దానికి యుద్ధాలు చేయాల్సి వస్తుంది 5% సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా. సో మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేకపోతే కష్టం. మన వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతే కాదు, మనం ఒక్కరికైనా హెల్ప్ చేసినా చాలు. ఇప్పుడు 500 మంది ఉన్నారు, ఒకరు హెల్ప్ చేస్తే 1000 మంది, రేపు అట్లా డబుల్ పెరుగుతా పోతుంది. సో ఖచ్చితంగా మనం చేసే బిజినెస్లు కానీ వాటికి మనం సభ్యులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటా తెలియపరచాలి. అదేవిధంగా మనం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినా ఏదైనా ఒక వెంచర్ వేసినా దాంట్లో కూడా మన కమ్యూనిటీ పేరు వచ్చేటట్టు చూసుకుంటే మీకు అది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పారు కదా ఏదైనా కస్టమర్ వస్తే ఇంటికాడికి వస్తారని. సో నిన్న కూడా అదే ఒక ఎస్సీకి బీసీ ఒక సమస్య వచ్చింది, మనకే ఫోన్ చేసేవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్ లేదా ఏం చేస్తారంటే మీరు ఏదో చేయగలరు అని చెప్పి రాత్రి సంగతి ఫోన్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది జనాల్లో, ఇంకా దాన్ని మనం కాపాడుకోవాలి. గ్రామ స్థాయి నుంచే మనం స్టార్ట్ చేస్తాం, చిన్న చిన్న యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా కొత్త లీడర్స్కి చెప్పేది ఏంటంటే మీరు మీ గ్రామంలో ముందు చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. మన సంఘం పేరు కూడా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ఏదైనా సహాయ సహకారాలు ఉన్నా నేను ఖచ్చితంగా నా వల్ల కూడా నేను చేస్తాను. ఇంకా ముఖ్యంగా మనం ఈ కార్పొరేషన్కి ఫండ్స్ అలకేట్ సంబంధించి మన తీర్మానంలో ప్రవేశపెట్టడంగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, చక్కగా చెప్పారు. మీరు చెప్పిన పాయింట్ కూడా